ఇమ్మడి రవి, ఐబొమ్మ ఇమ్మడి రవి తనని పట్టుకున్నారు. రీసెంట్ గానే తనకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. మరి ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మద్దతు ఇవన్నీ కూడా చూసాం. అతను మంచివాడా చెడ్డవాడా, అతను ఏంటి, రాబిన్ హుడ్డా, అవి ఇవి అని చెప్పి చాలా విషయాలు మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే ఐబొమ్మ రవిని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేసి చాలా చాకచక్యంగా ఒక సినిమా పక్కీలో అతన్ని వచ్చినటువంటి దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని వెంటనే వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగింది. దాని తర్వాత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సన్మానించడం కూడా జరిగింది. కొంతమంది అయితే ఎన్కౌంటర్ కూడా చేయాలని కూడా అన్నారు. సినిమా నిర్మాతలు కూడా కొంతమంది సి కళ్యాణ్ గారు అనుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవికి బెయిల్ రానుందా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏంటి, ఇంత కష్టపడ్డారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి అతని కోసం వెతుకుతూ వెంటాడి చివరికి పట్టుకున్నారు. అతను చాలా దారుణంగా బెదిరించాడు, ఇబ్బంది పెట్టాడు, డిపార్ట్మెంట్కి సవాల్ విసిరాడు, అటు సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా బెదిరించాడు, కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకున్నాడు అని చెప్పి మనం చాలాసార్లు ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దల మాటలలో విన్నాం. దాదాపు 30 లక్షలకు పైగా అతని దగ్గర వ్యక్తిగత డేటా, అంటే ప్రతి ఒక్కళ్ళ డేటా అతని దగ్గర ఉంది, చాలా చేశాడు, చాలా క్రిమినల్ యాక్టివిటీస్లో తన పాత్ర ఉంది అని కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి బెయిల్ వచ్చేయడం ఏంటి అని చెప్పి చాలా మంది ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా అతని తరపు లాయరు కోర్టులో వినిపించినటువంటి వాదనలు, అతను ఎవరు ఏంటి అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అతను అంటే రవి ఎంచుకున్నటువంటి లాయర్ పేరు సలీం. ఆయన గతంలో కోడికత్తి ఇష్యూలో శ్రీనుని బయటకు తీసుకొచ్చారు. కోడికత్తి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగా ఉపయోగపడిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి కోడికత్తి చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సలీం గారి గురించి ప్లస్ అలాంటి కోడికత్తి శ్రీనుని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత మొన్న లాస్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్కి ముందు గులకరాయి కూడా చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అది ఆయనలో ఏదో మార్పు, అంటే ఏదో మిరాకిల్ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, కానీ 11 స్థానాలకి పడిపోవాల్సి వచ్చింది. అలాంటి కేసుల్లో కూడా ఆయన వాదించినటువంటి వ్యక్తి. అలాంటి సలీం ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవి కేసు టేకప్ చేశారు. ఆయన వాదనలు కూడా వినిపించారు. అతనికి బెయిల్ రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా చెప్పారు. వాళ్ళ నాన్నగారితో కలిసి కోర్టుకు రావడం కూడా అందరూ చూసినటువంటి పరిస్థితి. అతనితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అతను ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హీరోగా ఉన్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక క్రిమినల్గా పోలీసులు చెప్తుంటే ప్రజలు మాత్రం అతను ఒక హీరోగా, రాబిన్ హుడ్లా చూస్తున్నారని చెప్పడం. సో అతనికి బెయిల్ నేను అప్లై చేశాను, కోర్టు కూడా దాన్ని పరిశీలనిస్తుంది. ప్రజెంట్ రిమాండ్లో ఉన్నాడు 7 రోజుల పాటు. ఆ 7 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మిగతా అది ఈడీ కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతని మీద కొన్ని లావాదేవీలకు సంబంధించి ఇతర దేశాలతో ఉండేటువంటి ఆ కనెక్టివిటీస్ గురించి చర్చించేటువంటి పరిస్థితి ఉంది, ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా లాయర్ సమక్షంలోనే చేయాలని కోరాను. దానికి సంబంధించి కొద్ది రోజుల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అతను ఇక్కడే ఉంటాడు, మా ఆధ్వర్యంలోనే మీరు ఎంక్వైరీలు చేసుకోవచ్చు, అతను ఎక్కడికి పారిపోడు అని అతను చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే కోడికత్తి సీనును బయటకు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎయిర్పోర్ట్లో నేషనల్ ఇష్యూగా అయినటువంటి ఆ సంఘటన ఎన్ఐ కేసులో ఉంది, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉంది. అలాంటిది వాటిని కూడా దాని నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇది కూడా పెద్ద లెక్కేం కాదు అన్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. మరి దీని మీద పోలీసులు పెట్టినటువంటి కేసులు, వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు, కోర్టు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ చేయాలి. అంతే తప్ప మనం గబుక్కుని అతన్ని రిలీజ్ చేశారు కదా అని చెప్పేసి అతను తప్పు చేయలేదని అంటే చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారు 30కి పైగా కేసులు అతని మీద అవినీతి ఆరోపణల కేసులే ఉన్నాయి. ఈరోజు చాలా గ్రాండ్గా ఆ అవినీతి ఆరోపణలు చేసుకున్నటువంటి వ్యక్తికి స్వాగతం పలకడానికి కొన్ని వేల మందిని కడప నుంచి, కర్నూలు నుంచి కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇమ్మడి రవికి కూడా వచ్చింది అంటే చెప్పలేం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది కదా అని ఇక్కడ కూడా కలిసి రావాలని లేదు. క్రిమినల్కి ఎప్పుడు కూడా క్రిమినల్ అని చెప్పాలి. కాకపోతే మనం ఈ సినిమాకి మన తక్కువ అంటే డబ్బులు ఖర్చు అవ్వకుండానే సినిమా చూపించేసాడు కదా అని వాడి లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తే మన జేబులు లూటీ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు కోర్టుకి అనేది కూడా మనం చూడాలి. అప్పుడే ఈ కేసు ఇంకా అతనికి శిక్ష పడేటువంటి పరిస్థితుల్ని కోర్టు నిర్ణయించి న్యాయస్థానం న్యాయం చేస్తుందని మాత్రం అనుకోండి.